అగ్ని పరీక్ష ఈరోజు ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా నచ్చారు, దాంతోపాటుగా ఇది షార్ట్గా ఉంటుంది. అండ్ ఒక పాయింట్ మీరు గమనించిన ఒక పాయింట్ గమనించే ఉంటారులే, మనమే ఎక్కువ గమనించాం అనుకుంటాను, బట్ మీరు గమనించలేదని అనుకుంటున్నాను. ఒకవేళ గమనించి ఉంటే మాత్రం విన్న తర్వాత కామెంట్ చేయండి. ఒక 2 ఇన్సిడెంట్లు 2 సిచ్యువేషన్స్లో అవి మీరు నాలాగే ఫీల్ అయ్యారా అనేది కామెంట్ చేయండి ఎపిసోడ్ చూసిన తర్వాత, రివ్యూ చూసిన తర్వాత. అండ్ ప్రతి ఒక్కరూ ఈ మధ్య ఎన్నిసార్లు అడిగినా రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఇది కొంచెం ఎండింగ్కి వస్తుంది కాబట్టి అగ్ని పరీక్ష సీజన్ 2లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరికి ఓట్లేసి హౌస్లోకి పంపించాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. యాక్చువల్గా నేనేమనుకుంటున్నానంటే, మీరు కామెంట్స్ చేయకపోతుండడం వల్ల నిజంగానే వీళ్ళందరూ పిఆర్లను పెట్టుకొని మేనేజ్ చేస్తున్నారా, రియల్ ఆడియన్స్ ఏ కంటెస్టెంట్కి ఏ కంటెస్టెంట్కి లేరా? ఎందుకంటే ఒకప్పుడు కామెంట్స్ అడిగితే బిగ్ బాస్ అనగానే 5,000 10,000 మంది కామెంట్ చేసేస్తారు మేము ఓట్లు వేస్తున్నామని. బట్ ఈ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్కి అసలు ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారా? కనీసం ఓట్లు వేస్తున్నారా హాట్స్టార్ ఓపెన్ చేసి? లేకపోతే వేసే ఆ 10 మంది 20 మందితో 5,000 మంది 2,000 మందితో అట్లా ఏమైనా మేనేజ్ చేసి పంపిస్తున్నారా బిగ్ బాస్ వాళ్ళు? అది తెలుసుకోవాలని అనిపిస్తుంది. దయచేసి కామెంట్స్ చేయండి. ఎవరెవరికి ఓట్లు వేస్తున్నారో కామెంట్ చేయండి, చూద్దాం. ఇది మీరు కామెంట్ చేయడం వల్ల మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేరే వాళ్ళు వేయడానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. నేను వేస్తున్నానని చెప్పి దాన్ని చూసి పోయాం ఎంతమంది వేస్తున్నారని కూడా వాళ్ళకి ఇంకా ఓట్లు పెరిగే అవకాశం ఉంది, దానివల్ల నెగిటివ్ ఏమవుదు. అండ్ దాంతోపాటుగా వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. వీడియో చాలా షార్ట్గా ఉండడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు టైము 8:10 అయింది. 6కి మనకి మూవీ ఉంది, టాక్సిక్ మూవీ. 5:10 8 అన్నా 5:10 అనిలే 5:10 అయింది. 6కి మనకి టాక్సిక్ మూవీ రివ్యూ ఉంది. మూవీ సినిమా కాదరా ఎదవా, మూవీ ఉంది, దాన్ని రివ్యూ చేయాలి. దాంతోపాటుగా ఈరోజు ఎపిసోడ్లో కూడా అంతేం లేదు, బట్ చెప్పుకోవాల్సినవి ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి తప్పించి కాంట్రవర్షియల్ అంటే కొన్ని ఒక 2 పాయింట్లే ఉన్నాయేమో. ఆ 2 పాయింట్ల గురించి నిర్మోహమాటంగా చెప్పేస్తా కుండ బద్దలు కొట్టినట్టు. మిగతాదంతా నార్మల్గా ఉంది. బట్ ఎపిసోడ్ చూడండి, ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ కోసం ఆ ఎపిసోడ్ని కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాం షార్ట్గా. అంటే ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చూసిన ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తాను. దాంతోపాటుగా మెయిన్ ఏంటంటే ఈ వీడియో మెయిన్ సారాంశం, బిగ్ బాస్ సీజన్ 10లో సెలబ్రిటీస్ లిస్ట్. కొంతమంది పేర్లు ఉన్నాయి, అది మీరు వినని పేర్లు కొన్ని చెప్తాను. ఆ పేర్లతో పాటుగా ఇంకొన్ని రిమైనింగ్ పేర్లు కలిపి సెప్టెంబర్ 1వ తేదీ కానీ 2వ తేదీ కానీ అద్భుతమైన వీడియో, అద్భుతమైన రీలు, అద్భుతమైన షార్ట్ వస్తుంది. మీరు చూస్తారు. ఏరా ఉడాలుగా పిచ్చినా కొడగా అనుకుంటారు మీరు. ఉడాలుగా పిచ్చినా కొడుకురా, నువ్వు ఏంట్రా ఇంత పిచ్చి నీకన్నా ఫీలింగ్ క్రియేట్ చేయకపోతే మార్క్ మై వర్డ్స్, ఆ రోజు మొత్తం వెయిట్ చేయండి. సెప్టెంబర్ 1, 2, 3 ఆ డేట్స్లో వస్తుంది సెలబ్రిటీస్ మొత్తం లిస్టు చెప్తాను. ఈరోజు మాత్రం ఒక 7-8 మంది పేర్లు ఎవరు వెళ్ళబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 10 హౌస్కి, వాళ్ళు ఎవరు ఏం చేస్తుంటారు అనేది కూడా మధ్యలో ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఎపిసోడ్, ఈ ఎపిసోడ్లో మెంటల్ స్ట్రెంగ్త్ రిలేటెడ్ ఎపిసోడ్, మెంటల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేయడం. దీంట్లో భాగంగా 5 టాస్కులు పెట్టారు. 5 టాస్కుల్లో కలిపి హైయెస్ట్ స్కోర్ ఎవరికైతే వస్తుందో ఆ టీం గెలిచినట్టు. అది టాస్క్ ఈరోజు మొత్తం మీద ఆ థీము. సో మెంటల్ స్ట్రెంగ్త్కి రిలేటెడ్ 5 టాస్కులు పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ప్రతి టాస్క్కి ముందు ఈరోజు 3 టీములు చేశారు. ప్రతిసారి 2 టీములు, ఈసారి 3 టీమ్స్ చేశారు. ఆ 3 టీమ్స్ని టీంకి 5 మంది ఆ 3 టీమ్స్ డివైడ్ చేయడానికి కూడా వీళ్ళు ప్లాన్ చెప్పింది ఏంటంటే, ఆ 3 టీమ్స్కి 3 లీడర్స్ కూడా కావాలి కదా. ఆ 3 లీడర్స్ని ర్యాండమ్గా కాకుండా, అంటే అందరినీ కలిపి వాళ్ళలో నుంచి సెలెక్ట్ చేయకుండా, ఈసారి నిన్న విన్నింగ్ టీం ఏదైతుందో ఝాన్సీ వాళ్ళ టీం నిన్న గెలిచింది. ఆ 7 మందిలో నుంచే 3 తీద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ 7 మందిని స్టేజ్ మీదకి పిలిచారు. ఝాన్సీ టీంలో ఎవరైతే గెలిచారో నిన్న వాళ్ళని పిలిచారు. వాళ్ళని పిలిచినప్పుడు ఏమైంది చెప్తాను. ఎవరెవరండి ఝాన్సీ టీంలో? మిథిలేష్, ఝాన్సీ, గాయత్రి, ఆర్కే, హేమంత్, ప్రియా, ఈ 7 మంది. ఆ 7 మందిలో నుంచి 3 లీడర్స్ అవుతారని చెప్పారు. కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత 5 మందిలో పోటీ పెడితే బాగుంటుంది, సంథింగ్ కాంట్రవర్సీ కోసం 2 రిమూవ్ చేయండి అన్నప్పుడు ఒక్కొక్కరు 2 పేర్లు చెప్పమన్నారు ఎవరిని రిమూవ్ చేయాలని. వాళ్ళ 7 మందిని చెప్పిన తర్వాత మెజారిటీలో వచ్చి ఒకరు హేమంత్, 2 ప్రియాంక వచ్చింది. సో ప్రియాంకకి హేమంత్కి కాదు, మర్చిపోయినాము మెజారిటీగా, ప్రియాకి గాయత్రి గారికి 3-3 ఈక్వల్గా వచ్చాయి. హైయెస్ట్ వచ్చేసరికి మన హేమంత్కి వచ్చింది. సో హేమంత్ అండ్ గాయత్రి ఇద్దరు వెళ్ళిపోయారు అవుట్ ఆఫ్ ది టాస్క్. సో వాళ్ళిద్దరికి అవ్వడానికి లేదు. వాళ్ళిద్దరు లీడర్స్ అవ్వడానికి లేదు.
అంతేగా, అంతేలేయ్యా, ఎందుకు మళ్ళా. నేను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిద్ర పంపులో కొంచెం స్కిప్ చేస్తున్నట్టున్నా ఈ మధ్య. ఐ నో. హేమంత్, గాయత్రి, ప్రియాని తీద్దాం. ఓకే, హేమంత్ ఒక్కొక్కరు ఇద్దరు పేర్లు చెప్పారు. మా హేమంత్ వచ్చి గాయత్రి ప్రియా, దీపక్ ప్రియాంక ఆర్కే, అండ్ మిథిలేష్ ప్రియా ఆర్కే, ప్రియా దీపక్ ఝాన్సీ, ఇలా ఒక్కొక్కరు పేరు చెప్పారు. మెజారిటీ వచ్చి ఆర్కేకి ప్రియాకి వచ్చింది. ఓ మామా, హేమంత్ కాదు, ఆర్కే. ఎక్కువ మంది 4 వచ్చి ఆర్కే అన్నారు. ప్రియాంక అండ్ గాయత్రి గారికి ముగ్గురు అన్నారు. సో వాళ్ళిద్దరిని మళ్ళీ వెరిఫై చేసి మీరు ఎవరికి ఇస్తారన్నప్పుడు అందరు గాయత్రి అని ఎక్కువ మంది అనేసరికి ఓవరాల్గా ఆర్కేకి టీమ్ లీడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు, గాయత్రికి టీమ్ లీడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. వీళ్ళిద్దరిని రిమూవ్ చేశారు. ఇక 5 మంది ఉన్నారు. 5 మందికి కలిపి ఏం చేశారంటే ఏం టాస్క్ పెట్టారంటే వీళ్ళు 5 మందికి వెనక బ్యాగ్లు ఉన్నాయి. బ్యాగ్స్లో కాస్ట్యూమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాస్ట్యూమ్స్. వెనక్కి వెళ్ళి బ్యాగ్లోకి వెళ్ళి అంటే హైడ్ చేసి ఉంటుంది ఒక మిర్రర్ లాగా. వెనక్కి వెళ్ళి వీళ్ళ ఉన్న బట్టల మీద పైన వేసుకున్న వాళ్ళు ఆ కాస్ట్యూము పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని రెడీ అయ్యి ఎవరైతే వస్తారో నీట్గా వాళ్ళల్లో ముగ్గురిని సెలెక్ట్ చేసి టాప్ 3ని వాళ్ళని లీడర్స్ చేస్తామని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక్కొక్కరికి నర్స్ అని, ఒక్కొక్కరికి వచ్చేసరికి మన ఎవరు మోడల్ అని, ఒక్కొక్కరికి వచ్చేసరికి ఇంకా ఎవరెవరయ్యా డ్రెస్సులు వేసుకొని వచ్చింది చూపిస్తా, ఆ డ్రెస్సులు చదువుతాం. రాక్ స్టార్ ఝాన్సీ, తర్వాత సరికి మిథిలేష్ చెఫ్, నెక్స్ట్ జోకర్గా హేమంత్, కౌగల్ ప్రియాంక, నర్స్గా దీపక్. వీళ్ళు రెడీ వచ్చారు. వీళ్ళల్లో బాగా రెడీ వచ్చింది మన ఝాన్సీ. తర్వాత మిథిలేష్ మిస్టేక్ చేశాడు. సెకండ్ వచ్చినప్పటికి కూడా ఆ థ్రెడ్ కట్టుకోకుండా రావడం వల్ల అతను రిమూవ్ చేసి 3rd ప్లేస్లో ఉన్న హేమంత్, 4th ప్లేస్లో ఉన్న ప్రియాంక, వీళ్ళని లీడర్స్గా కన్సిడర్ చేశారు. ఓవరాల్గా ఈరోజు టీంకి లీడర్స్ వచ్చి ఝాన్సీ, హేమంత్ అండ్ ప్రియాంక. వీళ్ళ ముగ్గురు లీడర్స్ అనమాట. వీళ్ళ ముగ్గురు లీడర్స్ కాబట్టి వీళ్ళ ముగ్గురు టీంలోకి జనాలు రావాలి. సో వాళ్ళే విల్లింగ్గా వాలంటరీగా వచ్చి నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత ఇక్కడ ఏమైందంటే హేమంత్ టీంలోకి మాత్రం ఎక్కువ మంది వచ్చి నిలబడ్డారు. కావాలని ఎక్కువ మంది రండి అన్నారు. వచ్చి హేమంత్ నువ్వు రిమూవ్ చేయి అన్నారు. హేమంత్కి అవకాశం ఇద్దని రిమూవ్ చేద్దామంటే 2 ఎక్స్ట్రా వస్తే ఆ 2ని ఎలా రిమూవ్ చేసేదానికి ఆ రీజన్స్ కూడా అడిగారు. ఎవరిని రిమూవ్ చేశాడంటే మనోడు హేమంత్ అపూర్వాన్ని రిమూవ్ చేశాడు. ఎందుకంటే లాజిక్ లేకుండా మాట్లాడతారు ఆవిడ, కాబట్టి నాకు నచ్చదు, అందుకని రిమూవ్ చేస్తున్నా అంటే అపూర్వ నువ్వు అసలు మాట్లాడు, నాలో లాజిక్ ఎదుగుతావు అనేసి అపూర్వ. వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసరికి రాజ్కుమారిని రిమూవ్ చేశాడు. ఇది వింత డెసిషన్. రాజ్కుమారిని రిమూవ్ చేశాడు బ్రెయిన్ గేమ్లో రాజ్కుమార్ని రిమూవ్ చేయడం నాకు తెలిసి ఆవిడ చూడడానికి అలా అనిపించి అమాయకంగా అనిపించో లేకపోతే పల్లెటూరు నుంచి అనిపించి రిమూవ్ చేసాడేమో కానీ, బట్ ఎపిసోడ్స్లో టెలికాస్ట్ అయినంత వరకు అక్కడ చూసినంత వరకు ఆవిడ తెలివి తక్కువ వాళ్ళగా నాకు అనిపించలేదు. సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ కార్డు ఏదైతే వచ్చిందో ఆవిడకి వచ్చిన బ్లైండ్ ఫైర్ కార్డు దాన్ని పర్ఫెక్ట్గా వాడుకొని ఓటప్పీల్ చేసింది. టాస్కులు బాగా ఆడుతుంది. ఇక దాంట్లో బ్రెయిన్ లేదన్నానికి ఏం లేదు. బట్ స్టిల్ ఉన్న వాటిలో ఆప్షన్స్లో తీసుకుని రాజ్కుమార్ కూడా షాక్ అయింది. ఇంత చేశాను, ఫస్ట్ 3 గ్రీన్స్ వచ్చాయి, తర్వాత వచ్చింది, తర్వాత ఫైర్ కార్డు వాడేసి నేను ఓటప్పీల్ చేశాను, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవుతున్నాను, అన్ని బాగా ఆడుతున్నాను, నేను బ్రెయిన్ లేదని ఇస్తావా అనేసి హట్ అయిపోయింది. సో అవును నా ఉద్దేశంలో లేదు అనుకుంటున్నాను అనేసి, లేదు నువ్వు నాకు నచ్చవు అని చెప్పు కావాలంటే, అది బాగుంటుంది అంటే అవును నువ్వు నాకు నచ్చవు అన్నాడు. ఇంకేం చేయలేక తీసేశారు, అయిపోయింది. నాకు నచ్చలేదు, రాజ్కుమారికి బ్రెయిన్ లేదంటే నేను యాక్సెప్ట్ చేయను. అపూర్వకు అంటారా ఆ లాజిక్ ఓకే వర్కౌట్ అయింది. ఎందుకంటే నువ్వు అట్లా మాట్లాడుతావు, కొన్నిసార్లు సాకులు చెప్తావు అన్నట్టుగా చెప్పారు. అది ఆల్రెడీ అందరూ చెప్తున్నదే, నువ్వు కూడా మళ్ళీ అదే చెప్తావేంటి అన్నారు. సో అది అట్లీస్ట్ ఓకే, అందరూ అదే రీజన్ చెప్తున్నారు కూడా ఆ రీజన్ మీద తీసేయచ్చు. బట్ బ్రెయిన్ లేదని కన్సిడర్ చేసి రాజ్కుమార్ అని తీసేయడం చూసినంత వరకు ఆవిడ బ్రెయిన్ లేనట్టు కనపడలా. తెలివి ఉంది, అతి తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి, చెప్తా దాని గురించి కూడా. ఓవరాల్గా ప్రియా టీంలోకి వచ్చి గాయత్రి, ఆర్కే, అపూర్వ, రాజ్కుమారి వచ్చారు. ప్రియా 5 మంది అనమాట. వీళ్ళిద్దరి టీంలో వచ్చేసరికి రోహిత్, బాగి, అమన్, అపూర్వ, సృష్టి, గాయత్రి, రాజ్కుమారి అండ్ గాయత్రిని తీసేస్తే లాస్ట్కి రోహిత్, బాగి, అమన్, అపూర్వ. రోహిత్, బాగి, అమన్, సృష్టి, వీళ్ళ 4 హేమంత్ టీం. ఝాన్సీ టీంలోకి శాలిని, మిథిలేష్, చరణ్, దీపక్, వీళ్ళు 5 మంది వచ్చి ఒక టీం. ఓవరాల్గా 3 టీమ్స్ చేశారు. ఇప్పుడు టాస్క్లు పెట్టారు మావా. ఈ టాస్కుల్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇది చెప్తా, ఇది కొంచెం బాగుంటుంది. టాస్క్ నెంబర్ 1, 5 టాస్క్లు ఉంటాయి మామ. ప్రతి టాస్క్లో ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క పర్సన్ రావాలి. వచ్చిన పర్సన్స్ 3 నిలబడతారు, ఆ టాస్క్ ఆడతారు. టాస్క్ ఆడిన తర్వాత మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి 30 పాయింట్లు, సెకండ్ పర్ఫార్మెన్స్ 20, థర్డ్ పర్ఫార్మెన్స్ 10. సో ఓవరాల్ ప్రతి టాస్క్ ఇలా స్కోర్ వస్తుంది. 5 టాస్క్లు అయిపోయేసరికి హైయెస్ట్ స్కోర్ ఉన్న టీం గెలిచింది. ఆ టీంలో నుంచి ఓటైపీలు, ఆ తర్వాత అది ప్రాసెస్. ఫస్ట్ది ఏంటంటే
క్వశ్చన్స్ అడుగుతారు, యూనిక్ ఆన్సర్స్ రాయాలి. సో వేరే వాళ్ళు రాస్తే సేమ్ ఆన్సర్స్ ఇద్దరు రాస్తే ఆ ఇద్దరికి పాయింట్స్ ఉండదు, అవతలకి పాయింట్ వస్తుంది. సో యూనిక్ ఆన్సర్ రాయాలి అనేది టాస్క్. సో వాళ్ళ క్వశ్చన్స్ సిల్లీ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్సే యూనిక్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కొన్ని క్వశ్చన్స్ మరీ సిల్లీగా అడిగారు. అలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా అడుగుంటే దాంట్లో యూనిక్ ఆన్సర్స్ వస్తే కొంచెం ఫన్నీగా ఉండేది, కొంచెం వేరేగా ఉండేది అనిపించింది నాకు. బట్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఎలివేషన్ పాయింట్ ఒకటి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఏ జంతువులు పాలిస్తుంది? ఏ జంతువు పాలిస్తుంది అంటే అందరు కరెక్ట్గా రాశారు. అంటే వింతగా రాయడానికి ట్రై చేశారు. అమన్ హిప్పోపటామస్, మిథిలేష్ వైల్డ్ బోరు, అపూర్వ డాంకీ అని రాశారు. ముగ్గురు ఒకే పాయింట్ కాబట్టి సేమ్ పాయింట్లు ఇద్దరు ముగ్గురికి ఈక్వల్ అన్నట్టు చెప్పారు. ఇంకేం ఉండదు పెద్దగా, అందరూ అదే రాశారు కదని. సెకండ్, వేర్ వీ కెన్ వాచ్ మూవీ అన్నప్పుడు కొంచెం వింతగా కొంచెం సపరేట్గా రాసింది. డ్రైవ్ ఇన్ థియేటర్, కార్లో ఉండగా కూడా ఎదురుగా చూడొచ్చు మనం కొన్ని చోట్ల అన్నట్టుగా. అమన్ వచ్చి బాత్రూమ్లో అని రాశాడు. అమన్ కొంచెం కొన్నిసార్లు డమ్గా అనిపిస్తాడు. 2 సార్లు డమ్గా అనిపించాడు ఈరోజు. నెంబర్ 1 డమ్ ఏంటంటే ఇక్కడ, అది నేను తమ్నైల్లోనే పెడదాం అనుకున్నా, బట్ ఇది పెద్ద బీభత్సమైన ఎపిసోడ్ కాదు, దీంట్లో ఎందుకు కాంట్రవర్సీ నెగిటివ్ చేసే అంతగా ఏముందిలే అని అనుకున్నా. బట్ చెప్పాలి, ఎందుకు డమ్గా అనిపిస్తున్నా అంటే వాష్రూమ్ అన్నాడు. దేంట్లో చూస్తామన్నాడు, ఎక్కడ చూస్తామని అనలేదు. బట్ వాష్రూమ్లో చూస్తామంటున్నాడు. వాష్రూమ్తో చూస్తామని కాదు, ఎక్కడ చూస్తామని అర్థం. అంటే దేంతో చూస్తామని, ఎక్కడ చూస్తామని అడగలేదు. బట్ ఇక్కడ వాష్రూమ్ అని రాశాడు. ఇది ఒకటి నచ్చలేదు. ఇంకొక చోట పాయింట్ వచ్చిన చోట నాకు నచ్చలేదు. అది ఏందనేది చెప్తా, అది కాంట్రవర్షియల్. చాలామంది ఏకీభవించకపోవచ్చు, బట్ అది ఆలోచిస్తే అందరూ ఏకీభవించాలి. దట్స్ మై స్టేట్మెంట్. ఆ విషయం వచ్చినప్పుడు చెప్తా. నెక్స్ట్ వస్తుంది, మిథిలేష్ ఏం రాశాడంటే గేమింగ్ కన్సోల్ అని రాశాడు. ఓవరాల్గా వీళ్ళిద్దరికి వచ్చినాయి మార్కులు. నెక్స్ట్ 3, ఎల్లో కలర్లో ఉండే ఒక ఫ్రూట్ పేరు చెప్పమంటే మోసాంబి అని రాశారు. పొండు మాగిన తర్వాత అట్టుంటుందని వీళ్ళిద్దరు, ఎవరు మిథిలేష్ అండ్ మన అమన్. కాబట్టి ఈవిడికి పాయింట్స్ వచ్చి అపూర్వ గారికి వచ్చాయి, ఎందుకంటే పైనాపిల్ అని రాసింది. పర్ఫెక్ట్గా ఆవిడకి వచ్చింది. సో యాక్చువల్గా ఈవిడిది కూడా రాంగేలే, రాంగ్ ఇన్ సెన్స్ రైట్ రాంగ్ రెండు అనుకోవచ్చు. ముందు గ్రీన్ ఉంటే తర్వాత పైనాపిల్ ఎల్లో కలర్ పండు మాగిన తర్వాత వస్తుంది. ఓకే అనుకుంటా మొత్తం అన్ని ఆన్సర్స్. పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి అపూర్వకి ఒక పాయింట్, వీళ్ళిద్దరికి మ్యాచ్ అయ్యాయి కాబట్టి. ఇద్దరు మ్యాచ్ అయిందనుకో, మ్యాచ్ కాని వ్యక్తికి ఒక పాయింట్, కాబట్టి అపూర్వ గారికి వచ్చాయి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఏ ఇయర్లో ఆల్ఫాబెట్ ఏ ఉంటుంది? ఏ ఇయర్లోని మంత్లో ఆల్ఫాబెట్ ఏ ఉంటుంది అన్నారు. అందరు రాస్తారు, జనవరి అని, మార్చ్ అని, అదని ఇదని రాశారు. ఇంకా అందరూ విడివిడిగా రాశారు కాబట్టి అందరికీ నార్మల్ పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరు? ఇది మెయిన్ క్వశ్చన్ మామ. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరని రాశారు. యూనిక్ ఆన్సర్స్ రాయాలిగా. ఇది చాలామందికి అర్థమయ్యి ఉండదు మేబీ. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఓవర్ కాన్ఫిడెంట్ ఎవరు అంటే యూనిక్ ఆన్సర్ రాయాలి. అంటే మన ఆన్సర్ రైట్ అవ్వాలి. ఇక్కడ ఏ ఆన్సర్ రైట్ అనేది లేదు, ఎవరు ఒపీనియన్ చెప్పమన్నారు కాబట్టి. కానీ మనం రాసే ఆన్సర్ వేరే వాళ్ళు రాయకూడదు. దిస్ ఈజ్ మెయిన్ పాయింట్. మనం రాసే ఆన్సర్ వేరే వాళ్ళు రాయకూడదు అనేది అక్కడ పాయింట్. ఎందుకంటే ఒపీనియన్ కాబట్టి అందరు రాసే ఆన్సర్ అంటే ఏంటి? ఎవరైతే నిజంగా ఓవర్ కాన్ఫిడెంట్ కనపడతారో, ఎవరైతే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ కనపడతారో కానీ అక్కడ పర్ఫార్మెన్స్ లేదు, ఓవర్గా నేను ఇది చేస్తా అది చేస్తా అంటారు కానీ విషయం లేదు అనుకునే వాళ్ళది అందరు రాసేది ఓవర్ కాన్ఫిడెంట్ నిజంగానే. బట్ అసలు నిజంగా ఓవర్ కాన్ఫిడెంట్ కాని వ్యక్తి పాయింట్ రాస్తే, అది స్లేట్ మీద రాస్తే వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్కి అపూర్వ రోహిత్ పేరు ఎందుకు రాసింది? మొన్న పర్టికులర్గా వేరే టాస్క్లో కూడా అనుకుంటా అపూర్వ రోహిత్ రిలేటెడ్ సంథింగ్ ఏదో పాజిటివ్ కూడా మాట్లాడింది. అపూర్వ రోహిత్ రిలేటెడ్ వాళ్ళకి ఇష్యూలు కూడా లేవు. రోహిత్ పేరు ఎందుకు రాసిందంటే అపూర్వ, అతని పేరు ఎవరు రాయరని. అతను ఓవర్ కాన్ఫిడెంట్ కాదు కాబట్టి, ఎందుకంటే తోపు దుమ్ముదులు పొదిలేస్తున్నాడు కాబట్టి అతను ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, అతని పేరు ఇద్దరు రాయరు కాబట్టి నాకు పాయింట్ వస్తుందని రోహిత్ పేరు రాసింది. దట్ ఈజ్ ఎలివేషన్. వీటన్నిటికంటే ఓవర్ ఎలివేషన్ ఏంటంటే మిథిలేష్ కూడా రోహిత్ పేరు రాశాడు. దీనికి పాపం మిథిలేష్ని చాలామంది ట్రోల్ చేసి చాలామంది నెగిటివ్ చేసే అవకాశం ఉంది. ఇదేంట్రా, నీతోనే గెలిచిన వ్యక్తిని, నిన్ను ఓడించిన వ్యక్తిని నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ అంటావా, మరీ దారుణం, కుళ్ళుపోతున్నావు, కుళ్ళు నీకు అన్న ఫీలింగ్తో మిథిలేష్ని నెగిటివ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మిథిలేష్ ఓవర్ ఎలివేషన్ ఇచ్చాడు, భారీ ఎలివేషన్ ఇచ్చాడు రోహిత్కి. ఎలా అంటే ఎవరి పేరు రాస్తే అది వేరే వాళ్ళు రాసే అవకాశం ఉంది. కానీ మిథిలేష్ రోహిత్ పేరు రాస్తే, రోహిత్ ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, నాతోనే గెలిచాడు, బాగా ఆడుతున్నాడు, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు కాబట్టి నేను అతని పేరు రాస్తే అతని పేరు వేరే వాళ్ళు రాయరు, నాకు పాయింట్ వచ్చే అవకాశం ఉంది. అందుకు రాశాడని నాకు అనిపించింది. ఇక్కడ భారీ ఎలివేషన్ వచ్చింది. ఇక్కడ నాకు అమన్కి వీళ్ళిద్దరు ఈక్వల్ రాస్తారు, తెలివైన వాళ్ళు. అమన్ కొంచెం డమ్ అని ఇక్కడ నాకు ఎందుకు అనిపించిందంటే ఒపీనియన్. ప్రియా పేరు రాశాడు. ప్రియా యాక్చువల్గా ఓవర్ కాన్ఫిడెంట్ కనపడతారు, అతనికి పాయింట్ వచ్చింది కానీ అతను తెలివిగా రాయలేదు. తెలివిగా రాసింది వీళ్ళిద్దరు అనేది నా పాయింట్. బట్ ఇద్దరికి మ్యాచ్ అయింది. దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదు తెలియదు, కొంచెం డెప్త్గా థింక్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు అనుకోండి. ఇట్స్ మై స్టేట్మెంట్. నాకు నిజంగానే ఇదే రైట్ అనేది నా ఫీలింగ్. వాళ్ళు తెలివిగా రాశారు, ఇతను తెలివిగా రాకపోయినా అతనికి బై లక్ పాయింట్ వచ్చింది.
స్టేట్మెంట్ మా ఒపీనియన్ కూడా ఇదే నిజం ఈ పర్టికులర్ పాయింట్లో. మీకు అనిపించిందో లేదు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయింది మా ఈ టాస్క్ మొత్తం ఈ సిలీ క్వశ్చన్స్ అడిగిన తర్వాత లాస్ట్కి ఏముందంటే ఆ లాస్ట్కి అపూర్వకి మిథిలేష్కి 30 అమన్కి ఒక 20 పాయింట్స్ వచ్చాయి, వాళ్ళకి ఈక్వల్గా వచ్చాయి కాబట్టి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి శ్రీముఖి జాగ్రత్తగా వినండి చూడండి, క్రికెట్ ప్లేయర్స్ని పిలిచారు మా 11 మందిని. వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్గా లాగలేరు, జెర్సీ వేసుకొని వచ్చారు. ఒక్కొక్కరు వాళ్ళు ఏం ఆడతారు, ఏం చేస్తారు, బౌలింగ్ బ్యాటింగ్ ఇవన్నీ చెప్తారు. 11 మంది చెప్తారు. చెప్పిన తర్వాత ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు వచ్చి వీళ్ళు అడిగిన క్వశ్చన్స్, వాళ్ళ రిలేటెడ్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. మోస్ట్ టఫెస్ట్, అంత ఈజీ కాదు. ఆ టాస్క్లో భాగంగా ఆర్కే, రోహిత్, దీపక్ వచ్చారు. దీపక్ ఫైర్ కార్డు ఉంది కాబట్టి ఆ ఫైర్ కార్డు ఏంటంటే స్కిప్ ద రౌండ్ యూజ్ చేస్తామన్నాడు. యూజ్ చేసుకుంటే 30 పాయింట్స్ వీళ్ళకి వస్తే ఇంకా 20-10 కోసం ఆడాలి. 20 ఎవరికి వస్తేనే ఆడాలి. సో ఆర్కే అండ్ రోహిత్ 20 పాయింట్స్ కోసం 10 పాయింట్స్ కోసం ఆడుతున్నారు. వాళ్ళని క్వశ్చన్లు అడిగారు మా. ఆ క్వశ్చన్లు ఏంటో రిపీట్ చేయను. 5 క్వశ్చన్లు అడిగారు. నిజంగా చెప్తున్నా ఇద్దరు గ్రేటే. మనోడు మూడు క్వశ్చన్లు ఆన్సర్ చేశాడు. ఆర్కే నా 5లో, రోహిత్ 5 క్వశ్చన్లు ఆన్సర్ చేశాడు. అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేశాడు. అన్నీ కదా ఒకసారి నాకు లాస్ట్కి ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేసి చెప్తా. 5 క్వశ్చన్స్ ఓవరాల్గా ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది, టఫెస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది రోహిత్. కానీ ఆర్కే కూడా వరుసగా 3-4 క్వశ్చన్స్కి పట్టున ఆన్సర్ చేశాడు. టఫెస్ట్ క్వశ్చన్స్ అంటే బెల్ కూడా పట్టుకోవాలి, అక్కడ బెల్ పట్టుకొని ఆన్సర్ చేయాలి. మేబీ అది రోహిత్ కూడా తెలిసి ఉండొచ్చు. బట్ ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది, రైట్ ఆన్సర్ చేసింది రోహిత్. ఆర్కే కూడా బాగా ఆడాడు అన్నట్టుగా అనిపించింది ఈ టాస్క్లో. ఎందుకంటే ఆన్సర్ చేయడం అంత ఈజీ కాదు. 11 మందిది, వాళ్ళు ఎవరు ఏంటి అనేది పేర్లు కూడా అడిగారు. ఆ పేర్లు కూడా చెప్పగలిగారు. కొంచెం డిఫరెంట్ పేర్లే ఉన్నాయి అందరి. సో బాగా అనిపించింది. ఇక్కడ రోహిత్ 11 మంది పేర్లు రిలేటెడ్ వాళ్ళు ఎలాంటి, వాళ్ళు బౌలింగా, బ్యాటింగా, రైట్ ఆర్మా, లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్, రైట్ ఆర్మ్ బ్యాటింగ్ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశాడు. టఫెస్ట్ టాస్క్ ఇదే నా దృష్టిలో. ఇదే ఫీల్ అయ్యే అభిజిత్ వీళ్ళందరూ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా రోహిత్కి ఇచ్చారు ఈరోజు. నాకు బాగా అనిపించింది అది. ఆ టాస్క్లో బాగా ఆడాడు రోహిత్. ఫిజికల్గా, మెంటల్గా, ఆర్గ్యుమెంటల్గా ప్రతి దాంట్లో రోహిత్ ఓపెన్ అయ్యా. డాన్స్ కూడా పర్లేదు, ఒక రకంగా బాగా వేస్తున్నాడు. అండ్ ఈరోజు ఓటెప్పిల్ చేసిన దాంట్లో కూడా ఓటెప్పిల్ బాగా చేశాడు రోహిత్, బాగా చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి మా ఇంకా టైం కూడా అయిపోతుంది. టాస్క్ 3 1 to 20 ఉంటాయి మా. 1 to 20 3 బోర్లు ఇస్తారు. 3 బోర్డుల నుంచి ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు ఝాన్సీ, సృష్టి, ప్రియా వచ్చారు. ఆ ప్రియా వచ్చిన తర్వాత 3 బోర్డుల మీద 1 to 20 బాక్సెస్ ఉంటాయి. బట్ ఆ 20 బాక్సెస్లో వీళ్ళు శ్రీముఖి 20 నేమ్స్ చదువుద్ది. డక్కు, బాలు, లడ్డు ఏ ఒకటి ర్యాండమ్గా చదువుతుంటుంది, వేరే స్లిప్పుల్లో ఉంటుంది. ఆ బొమ్మలు వీళ్ళు టపటప సెకండ్కి ఒకటి చదువుతూ ఉంటుంది. ఆ బొమ్మలు ఊరికే డ్రా చేసుకోవాలి. తర్వాత వాళ్ళు అడుగుతారు, ర్యాండమ్గా స్లిప్పులు తీసి లడ్డు అంటే 10వ ప్లేస్లో ఏముంది అని అడుగుతుంది. ఆవిడ గీసుకున్న దాన్ని బట్టి చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, మెమరీ పవర్. సో దీంట్లో ఝాన్సీ 5 క్వశ్చన్లు అడిగితే 5 క్వశ్చన్కి ఆన్సర్ చేసింది. తోపు ఝాన్సీ ఈరోజు సూపర్ అనిపించింది, అదరగొట్టింది ఝాన్సీ. అది కూడా టఫెస్ట్ టాస్క్. 20 గుర్తుపెట్టుకోవాలి. అండ్ తెలివిగా ఆవిడ కొంచెం ర్యాండమ్గా అంటే చూడగానే గుర్తుపట్టేటట్టే ఫాస్ట్గా డ్రా చేసుకోవడంలో సక్సెస్ అయింది. అండ్ ఈజీగా 5 క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసింది. మిగతా వాళ్ళు ఇద్దరు 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది. ఆ తర్వాత సరికి ప్రియా 4 క్వశ్చన్స్, సృష్టి 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. ఈవిడ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి గెలిచారు. 30 పాయింట్స్ వాళ్ళ టీంకి తీసుకొచ్చారు యాజ్ ఎ లీడర్గా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ వచ్చి కవర్ ద రెడ్ సర్కిల్ అని వచ్చింది మామ. ఏం లేదు, 3 పేపర్లు ఉంటాయి, 3 పేపర్లు ఉంటాయి. రెడ్ది ఒకటి ఉంటుంది, కింద రౌండ్ పేపర్ పెట్టుంటారు. 2 వైట్ పేపర్ రౌండ్ పట్టుకొని అవి పైన బెడ్ నుంచి గాల్లో ఇసిరేయాలి. గాలి నుంచి అవి తీసుకెళ్ళి 3 ఉంటాయి మా వైట్ పేపర్లో. ఆ 3తో ఇది క్లోజ్ చేయాలి. రెడ్ చిన్న 1 సెంటీమీటర్ కూడా కనపడకుండా ఆ రెడ్ సర్కిల్ని క్లోజ్ చేయాలి, ఇలా కింద నుంచి పైకేసి, పైనుంచి కిందకేసి. బట్ ముగ్గురు క్లోజ్ అయిపోయారు. ముగ్గురు ఓడిపోయేసరికి ముగ్గురికి టీము పాయింట్స్ ఏం రాలేదు. బాగి, రాజకుమారి, శాలిని ముగ్గురికి పాయింట్స్ ఏం రాలేదు. ఇది టాస్క్ ఆడినట్టుగానే అయిపోయింది, తుస్సు. నెక్స్ట్ లాస్ట్ అండ్ 5th టాస్క్ మా. ఈ టాస్క్లో ఒక తులాభారం ఇస్తుంది. ఒక తులాభారం అంటే దీనికి ఆన్సర్ నేను చెప్తాను, సింపుల్గా ఎలా అవ్వచ్చు అనేది చెప్తాను. 2 times మాత్రం యూజ్ చేసుకోవాలి. వెయింగ్ మిషన్ ఉంటుంది మామ, అటు ఇటు తక్కెడ. ఆ తక్కెడలో 2 సార్లు మాత్రం వాడుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే 8 balls ఇచ్చారు, రెడ్ కలర్. ఆ 8 balls ఎక్కువ వెయిట్ ఉండేది ఒకటి ఉంటుంది, మిగతా అవన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్ వెయిట్ ఉంటాయి. ఎక్కువ వెయిట్ ఉండేది ఒకటి ఉంటుంది, మిగతా ఈక్వల్ వెయిట్ ఉంటుంది. ఆ ఎక్కువ వెయిట్ ఏది ఉండేది తెలుసుకోవాలి. యాక్చువల్గా అది 40 grams 50 grams, అన్ని 40 grams ఉంటాయి, ఒకటి మాత్రం 50 grams ఉంటుంది. కాబట్టి 10 gramsతో నువ్వు చేతులతో చూసి చెప్పలేవు. డెడ్ డిఫికల్ట్, చాలా కష్టం అది.
ఒక 10 గ్రాములు అంటే 50 గ్రాములు 100 గ్రాములు అంటే డిఫరెన్స్ అర్థమవుతుంది, కానీ 10 గ్రాములు అర్థం కాదు. 40, 50 ఒకటే ఉంటుంది. ఆ ఒకటే అంటే కనుక్కొని చూపించాలి. ఇలా ముగ్గురికి టాస్క్ పెడితే ఆ ముగ్గురు వచ్చి చరణ్, హేమంత్, గాయత్రి ముగ్గురు కనుక్కున్నారు సార్. ముగ్గురు పర్ఫెక్ట్గా ఇదే వెయిట్ ఎక్కువ ఉండేదని కనుక్కున్నారు. సూపర్ సూపర్ సూపర్. ముగ్గురికి పాయింట్స్ వచ్చాయి, ఈక్వల్గా వచ్చాయి. ఇక్కడ ఎలా కనుక్కోవడానికి ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఒక్కొక్కరు ఒకటి వాడారు వాళ్ళు. ఒక్కొక్కసారి 4 వేశారు, తర్వాత చేతులతో పట్టుకొని చూశారు, లాస్ట్కి వచ్చారు ఒకటని తీసుకొని వచ్చారు, ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. 2 సార్లు తక్కడ యూజ్ చేసి కరెక్ట్గా చెప్పారు. బట్ ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 3 పెట్టచ్చు. ఓకేనా? 3 పెట్టిన తర్వాత అన్నీ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, 2 మిగిలి ఉన్నాయి కదా, ఆ రెండిట్లో ఒకటి అటు ఇటు వేస్తే తెలిసిపోద్ది. లేదు అన్నీ అన్ఈక్వల్గా ఒకటి వచ్చింది అనుకోండి, అన్ఈక్వల్గా వచ్చినప్పుడు ఏం చేయాలంటే అది పక్కన తీసిపెట్టి ఈ 3 ఉందని. ఏ 3 నేను రాసుకున్నానండి. ఫస్ట్ ఏం చేయాలంటే 3 వెయిట్ చేసామనుకోండి, 2 ఈక్వల్గా ఉంటే ఆ రెండిట్లో హెవీ బాల్ లేదు, ఇంకా మిగతా 2 ఉంటే ఆ రెండిట్లో ఒకటి కాబట్టి ఈజీగా వెయిట్ చేసి చెప్పేయచ్చు. ఒకవేళ కానీ ఈ ఫస్ట్ 3 ఒక పక్క హైట్ వచ్చేసి ఒక పక్క ఇది చేసింది అనుకోండి, దాంట్లో ఏదో ఉందనుకోండి, అప్పుడు ఆప్షన్ ఏంటి, 3 ఒకటి వెయిట్, 3 ఒకటి ఉన్నట్టు ఒక పక్క వెయిట్ వచ్చిందంటే ఆ 3 బాల్స్ తీసుకొని దాంట్లో 2 తీసుకొని వెయిట్ వేసేసాం అనుకోండి, తెలిసిపోద్ది. ఈ రెండిట్లో ఉంటే ఈ రెండిట్లో వస్తుంది, లేదంటే మిగిలి ఉండేది. అట్లా గెస్ట్ చేయవచ్చు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అలాంటిదే చేశారు. ఒక్కొక్కరు ఒక డిఫరెంట్గా చేశారు. అంత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయలేదు, కనుక్కున్నారు చిన్నగా అటు ఇటుగా. అందరూ ఆన్సర్ రైట్ రాశారు, అయిపోయింది. ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత గెలిచారు, ఝాన్సీ టీం గెలిచారు. ఝాన్సీని అడిగారు ఎవరికి ఓట పిలుస్తామంటే ఆవిడే సెలెక్ట్ చేసుకోవడం కూడా పర్ఫెక్ట్. ఎందుకంటే ఆవిడ బాగా ఆడారు. 5కి 5 ఆన్సర్స్ పెట్టి నిన్న టీంని లీడ్ చేసి గెలిపించారు. నిన్న వచ్చి హేమంత్కి ఇచ్చారు, ఈరోజు టీంని లీడ్ చేసి గెలిపించారు. ఈరోజు ఆవిడే 30 పాయింట్స్ తీసుకొచ్చారు. 2 గుడ్ కాబట్టి ఆవిడ ఓటప్పిల్కి సెలెక్ట్ చేసుకోవడం పర్ఫెక్ట్. ఆవిడ ఓటప్పిల్ చేసింది, బాగా చేశారు. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చి టఫెస్ట్ టాస్క్ అయిన క్రికెట్ ప్లేయర్స్ని వాళ్ళ పేర్లు వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ ఇవన్నీ గుర్తుపెట్టుకున్న కష్టం కాబట్టి దానికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రోహిత్కి కూడా భారీ ఎలివేషన్. ఎల్లో కార్డుతో స్టార్ట్ అయ్యాడు, మొఖాన నీళ్లు కొట్టించుకున్నాడు. బిందు మాధవి గారు నీళ్లు కొట్టారు, ఇన్ని టెస్ట్ చేశారు, ఎల్లో కార్డు ఇచ్చారు, ఏమీ చేయని దానికి. ఆ తర్వాత 1 by 1 ఆడుకుంటూ టీములు లీడ్ చేసుకుంటూ ఈరోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గెలిచేదాకా వచ్చింది రోహిత్ నాయుడు జర్నీ. 2 గుడ్. ఇది అయిపోయిన తర్వాత ఈవిడ ఏడ్చారు. మా వాళ్ళు ఎరగదీశారా మెంటల్ స్ట్రెంత్లో కూడా అది ఇదని శ్రీముఖి అడుగుతుంటే నేను అంత సాటిస్ఫై అవ్వలేని మామూలు జనరలైజ్డ్గా అన్నాడు. దానికి ఆవిడ ఏడుస్తూ ఉన్నారు. రాజ్కుమారి గారు పిలిచారు. ఎందుకు ఏడుస్తున్నంటే నేను అభిజిత్ గారిని ఇంప్రెస్ చేయలేకపోయాను, నేను అసలు సాటిస్ఫై చేయలేకపోయాను, ఆయన నాకు గ్రీన్ ఇచ్చారు అనేసి ఏడుస్తున్నారు. ఆవిడ బాధ కరెక్టే, బట్ అది డ్రామాలాగా అనిపిస్తుంది. నాకు అనిపించలేదు. బట్ ఇది రిపీటెడ్గా జరిగే కొద్దీ ఆవిడకి నెగిటివే అవుతుంది. ఆవిడ ఖచ్చితంగా సడన్గా ఎమోషనల్ అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ సిచ్యువేషన్ ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్ కాదు. ర్యాండమ్గా జనరలైజ్డ్గా అందరి గురించి అన్నప్పుడు మీరు నిజంగా బాగా ఆడారు, ఓటప్పిల్ చేశారు, ప్రతి టాస్క్ బాగా ఆడుతున్నారు అన్నప్పుడు ఆవిడ ఓడిపోయిన టాస్క్లో అందరూ ఓడిపోయారు, మళ్ళీ ఆవిడే ఓడిపోయింది కూడా లేదు. బట్ ఈవిడ హట్ అవ్వడానికి ఫీల్ అవ్వడానికి పాయింటే లేదు. బట్ ఎమోషనల్ డ్రామా అన్నాటికి లేదు. ఎందుకంటే ఆవిడ నిజంగా ఎమోషనల్ డ్రామా చేయాలంటే 3 గ్రీన్లు ఇచ్చిన ఆ రోజే బీభత్సంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ పరిస్థితుల గురించి చెప్పినప్పుడే ఏడ్చుండాల్సింది. స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ ఇంత సిల్లీ దానికి ఆడడం నాకు నచ్చలేదు. అంతే, ఆవిడ ఎమోషనల్ డ్రామా చేశారని చెప్పడం. అంత స్ట్రాంగ్గా లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి సింపుల్ దానికి లాజిక్లెస్గా ఏడ్చారేమో అని అనిపిస్తుంది. వీటిని కంట్రోల్ చేసుకోకపోతే నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది అనేది నా పాయింట్. మీకేమనిపిస్తుందో చెప్పండి, ఉన్న పాయింట్ చెప్పాలి కాబట్టి. ఇది అయిపోయింది మా ఇంక ఎపిసోడ్ అదే జరిగింది, ఇంకేం లేదు. నీళ్ళు తెస్పరాను. ఇప్పుడు సెలబ్రిటీ లిస్ట్ గురించి మాట్లాడతాం, ఓకేనా? సెలబ్రిటీ లిస్ట్ వచ్చి సౌందర్య రెడ్డి. ఈవిడ జీ తెలుగులోనూ సీరియల్ యాక్టర్ సౌందర్య రెడ్డి. గుర్తుపెట్టుకోండి, దీని మీద ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను, దానికోసం వెయిట్ చేయండి. మోస్ట్ ఎంటర్టైనింగ్ సపరేట్ వీడియో రీల్ షార్ట్ వస్తుంది ఒక 3-4 డేస్లో. తర్వాత వచ్చేసరికి మన ఆటో రాంప్రసాద్ గారు, ఆయన కూడా కన్ఫామ్. వర్షిణి సౌందర్య రాజన్, ఈవిడ అందరికీ తెలుసు, ఈవిడ కూడా కన్ఫామ్. తర్వాత వచ్చేసరికి అదిత్ ఈశ్వరన్ అనే అతను ఈషా అనే సినిమాలో హీరో. అది ఒకసారి చెక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసిన వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి టెంపర్లో ఒక విలన్ ఉంటాడు, వంశీ అని. ఆ విలన్ ఆ రేప్ చేస్తా సంథింగ్, ఇది ప్రకాష్ రాజ్ తమ్ముడు కానీ ఎట్లా ఉంటాడో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. టెంపర్లో విలన్ ఫోటో లేని ఇప్పుడు ఏంటంటే ఎడిట్ చేయడం కష్టంగా ఉంటుంది, ప్లీజ్. తర్వాత సరికి రన్ రాజా మూవీలో హీరోయిన్ వచ్చి శీతల్ అని సంథింగ్ ఉంటారు, శీతల్. ఆవిడ వచ్చే అవకాశం 99% ఉంటుంది, 100% నేను చెప్పలేము, కొంచెం డౌట్ఫుల్. తర్వాత చైత్ర రాయ్, ఈవిడ 2 పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు.
ఈవిడ కూడా సీరియల్ ఆర్టిస్ట్, ఒక 6-7 lakhs ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఈవిడ కూడా వస్తారు, ఈవిడది కూడా కన్ఫర్మ్ అయింది. ఇక ఆ తర్వాత ఇంకొక ఒక పర్సన్ ఉన్నారయ్యా, ఆ పర్సన్ పేరు గుర్తు రావట్లేదు. ఆదిత రామ, ఒక సెకండ్ అంటే రాసుకున్నా, అబ్బా, అభిరామ్ వర్మ, రాహు మూవీలో హీరో, ఇతను కూడా ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి మన ముఖేష్ గౌడ. ఈ ముఖేష్ గౌడ వస్తున్నాడు అనగానే నాకు హ్యాపీగా అనిపించింది. నిజంగానే సెల్ఫిష్గా నాకు కొంత వ్యూవర్షిప్ వస్తుంది, కొంత మైలేజ్ వస్తుంది, కొంత ఎంగేజ్మెంట్ వస్తుంది, బిగ్ బాస్ హిట్ అవుద్ది, 4 రూపాయలు డబ్బులు వస్తాయి, 4 సబ్స్క్రైబర్లు పెరుగుతారనేది ఆశ. ఎందుకంటే అతను మోస్ట్ క్రేజియస్ట్, మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పర్సన్ అనేసి విన్నాను. అది కూడా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది అనేసి విన్నాను. అది ఎంతవరకు నిజమా లేదనేది మీరు చెప్పాలి, కామెంట్ చేసి లేడీస్ కామెంట్ చేయాలి. విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉందంట. ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఫాలోయింగ్ లేకపోయినప్పటికీ క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంది. చూడడానికి బాగున్నాడు, అతను ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూస్తే షటిల్, క్రికెట్ అన్నీ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు, ఫుల్ యాక్టివ్ పర్సనాలిటీ లాగా ఉన్నాడు. చూడాలి, ముఖేష్ గౌడ 100% రాబోతున్నాడు. లాస్ట్ టైమే రావాలి అనేసి టాక్ వచ్చింది, బట్ ఈసారి 100% ముఖేష్ గౌడ బిగ్ బాస్ సీజన్ 10కి రాబోతున్నాడు. అతను ఎంత బాగా ఆడతాడో ఏంటి, సైలెంట్గా నిఖిల్ లాగా ఉంటాడా, లేకపోతే కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉంటుందా అని చూడాలి. అగ్రెసివ్ నేచర్ ఉంటే సీజన్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ముఖేష్ గౌడ నుంచి అగ్రెసివ్ నేచర్ ఉంటే, అగ్రెసివ్ నేచర్ లేకుండా నిఖిల్ లాగా పొలైట్గా ఉన్నాడు అంటే సీజన్ ఎత్తిపోద్ది. అది కూడా జరుగుద్ది, ముఖేష్ గౌడ వల్లే జరుగుద్ది. ముఖేష్ గౌడ జెన్యూన్గా అగ్రెసివ్ నేచర్ అయ్యి ఉంటే సీజన్కి ప్లస్ అవుద్ది, కానీ సైలెంట్ పర్సనాలిటీ అయితే సీజన్కి అస్సలు ప్లస్ కాదు, మైనస్ అవుద్ది, 100% మైనస్ అవుద్ది. ఫాలోయింగ్ ఉన్నవాడు అగ్రెసివ్గా లేకపోతే వర్కౌట్ అవ్వదు సీజన్. మీకేమనిపిస్తుంది? ముఖేష్ గౌడ కోసం ఈగర వెయిట్ చేస్తున్నారా? సెలబ్రిటీస్లో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఫుల్ సెలబ్రిటీ లిస్ట్ కోసం వెయిట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేముంది, ఈ షర్ట్ మోస్ట్లీ ఉంటే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఉందనుకుంటాను, ఉంటే ట్యాగ్ చేస్తాను. మన వీడియో చూస్తున్న మీరు, మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి. లవ్ యూ ఆల్, బాయ్. సినిమా చూసి వచ్చి టాక్సిక్ మూవీ రివ్యూ కూడా చేస్తాను, వెయిట్ చేయండి.